నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. యోగాంధ్రలో భాగంగా గురువైగూడెం మధ్యాంజనేయ స్వామి దేవస్థానం వద్ద యోగా కార్యక్రమం నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం అత్యంత వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి రామానాయుడు మంగళవారం పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను కూటమి ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు ప్రాజెక్టు పనులను నేరుగా పరిశీలించారన్నారు. అంతేకాకుండా 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో కూడా పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి తీరుతామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా, వైబ్రో కాంపాక్షన్ పనులు అయితే ఒక 70-80% కంప్లీట్ అయ్యి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఈ పనులు వర్షాకాలంలో కూడా ఆగకుండా చేసేటువంటి విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కూడా సపోర్ట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది కూడా ఇప్పటికీ 80% పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ కూడా బట్రస్ డ్యాము 100% కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఇట్లా ప్రతి ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి వర్క్ ప్రకారమే ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి. ఎక్కడైనా రెయిన్స్ వల్ల కానీ ఎక్కడైనా మిషనరీలో ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ వారంలో ఏదైనా పని వెనక్కి వెళ్ళినా లేదా మంత్లో ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కవర్ అయ్యేటువంటి విధంగా ఒక పర్ఫెక్ట్గా అటు ఏజెన్సీలు కానీ ఇటు అధికారులు కానీ గ్రామస్థాయిలో యోగా ఉద్యమం మొదలైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంగా మారి ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు పాల్గొని యోగా శిక్షకులు సూచనల ఆధారంగా పలు ఆసనాలను వేశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమం జరిగిందన్నారు. సూర్యోదయ సమయంలో ప్రశాంత వాతావరణంలో యోగా చేయటం ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంతో గ్రామస్థాయి నుంచే యోగా ఉద్యమం ప్రారంభమైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంలా మారి ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని కోరారు. అనంతరం ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రజల యొక్క అస్తిత్వం అన్నారు. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఆచరించాలని కోరారు. అనంతరం యోగముద్రను ప్రదర్శించిన తపస్ విద్యా సంస్థల విద్యార్థులను, యాజమాన్యాన్ని, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎంవి రమణ, డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ కె స్లీవా జోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమవైపు తిప్పని యొక్క బాడీని మేము కూడా ఎడమ చేతి బాడీని కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేతులను పక్కన పెట్టి నెమ్మదిగా చేతులు పైకెత్తి నెమ్మదిగా పక్కన పెట్టండి. ఎడమ చేతిని పెట్టండి. చేతులు వీ షేప్ అండి. నెమ్మదిగా శ్వాస మన యోగాంధ్రకి 1 month సెలబ్రేషన్ లో భాగంగా ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేశాము. చాలా ప్రశాంతంగా ఈ రోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్ లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21st June రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్ లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఒక మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి ఒక కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనము ఈ యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్కి, మన కల్చర్కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద అతను అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవిత క్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన మనసును కూడా నిష్కల్మషంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ప్రశాంతమైన ఈ ఆలయంలో ఇంత చక్కగా పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మరియు ఆర్డీఓ గారు, అండ్ తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ దెమ్, మెనీ థ్యాంక్స్ టు దెమ్. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాంను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గోదాంలోని స్టాక్ను పరిశీలించడంతో పాటుగా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బుట్టాయిగూడెం రోడ్లోని రేషన్ డిపోను జేసీ పరిశీలించారు. డిపోలోని స్టాక్ను సరిచూడటంతో పాటుగా ఎంతమంది కార్డుదారులకు సరుకులు అందించారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ముఖ్యంగా రేషన్ డిపోల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు పలు రేషన్ దుకాణాలను సందర్శిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పరిశీలించిన రేషన్ డిపో నిర్వహణ సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించామన్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించనున్నట్లు జేసీ తెలిపారు. జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శివరామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవిక, తహసీల్దార్ కె శ్లీవా జోజీ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. చెప్పండి అమ్మ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, నమస్తే అండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో MLS అండ్ FP షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, సడన్ ఇన్స్పెక్షన్. అయితే ఇప్పుడు మనకి అందరికీ తెలిసినట్టే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వస్తున్నాయి సివిల్ సప్లైస్లో. ఒకటి, ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ FP షాప్ నుంచి పెట్టుకుంటున్నాం. సో ఎట్లా జరుగుతుంది ఇక్కడ అని, షాప్ బాగా పెట్టుకున్నారు, నీట్గా ఉంది, స్టాక్ అంతా బాగుంది, మ్యాచ్ అవుతుంది మన CBతో కూడా. అండ్ ఇక్కడ కార్డ్ హోల్డర్స్ వచ్చినప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. ఈమెకి 70 మెంబర్స్ మోర్ దెన్ 65 year old వాళ్ళు ఉంటే డెత్ అండ్ మైగ్రేషన్ కేసెస్ తప్ప మిగతాదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు ఈమె టైంకి. సిమిలర్లీ MLS పాయింట్లో మనము MDM కోసము ఇప్పుడు స్కూల్స్కి, హాస్టల్స్కి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది క్వాలిటీ ఎట్లా ఉంది, డిస్పాచ్ అవుతుందా లేదా, 12వ తారీఖు నుంచి పిల్లలు మళ్ళీ వచ్చేస్తారు. అప్పటికి అన్ని స్కూల్స్లో పొజిషన్ చేయడం కోసం ఇప్పుడు మేము అందరం దానికోసం వర్క్ చేస్తున్నాము. అవే చెక్ చేయడానికి రావడం జరిగింది. MLS పాయింట్లో స్టాక్ అంతా నీట్గానే ఉంది. ఎలా ఉంది క్వాలిటీ అనేది కొన్ని బ్యాగ్స్ అవి ఓపెన్ చేసి చూసాము. ఇప్పటికి ఇష్యూస్ ఏమి లేవు. ఇంకా అందరికీ చెప్తున్నాము, మండల్ స్టాఫ్కి కానివ్వండి, CSDTస్కి అందరికీ విస్తృతంగా ఈ 3-4 days బాగా తిరిగితే ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా నోటీస్కి తీసుకొని రావాలి. స్టాక్ కూడా ఎక్కడైనా బాగాలేదు అంటే రీప్లేస్ చేయడానికి, దాన్ని ఫ్యూమిగేట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్ జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అనురాధ నక్షత్రంతో కూడినటువంటి జయవారం కావున భౌమవారము జయవారము స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే విశేషమైన ఫలితం. ఎందుచేతనంటే అనురాధ నక్షత్రంలో నక్షత్ర అధిపతి శనీశ్వరుడు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, కంటక శని కావచ్చు, శని మహర్దశ కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా సరే శని దోషం వల్ల
అది కంప్లీట్గా స్వామివారి యొక్క అనుగ్రహంతో శని దూరం అయిపోతాడు. కాబట్టి ఈరోజు జయవారం అంటే అధిపతి కుజ శని యొక్క సంయోగం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ లోకానికి. కానీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా శని కుజుల యొక్క మహాపాతక యోగం అంటారు దీన్ని. ఈ మహాపాతక యోగంలోంచి అందరూ కూడా బయటపడాలి అంటే స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. స్వామివారికి ప్రతి శనివారము పంచామృత అభిషేకము, అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ దశమి సంవత్సర హనుమత్ కళ్యాణం జరిగినట్లుగా మనకి శాస్త్ర ప్రమాణం చెప్పబడుతోంది. కానీ ప్రతి పూర్వభాద్ర నక్షత్రంలో కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా వివాహం కావలసినటువంటి వారు ఏ రకమైనటువంటి దోషమైనా సరే చాలా అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడి వివాహం వెంటనే జరుగుతుందని ఇక్కడ చాలా నమ్మకం. కేంద్రం రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు పునరుద్ధరించి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా 50 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ తలపెట్టిన ధర్నాలో పాత్రికేయులు పాల్గొని తహసీల్దార్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్, జర్నలిస్టులు కె బాలశౌరి, ఎం గంగరాజు, జయరాం, హరీష్, దాసు, మిల్టన్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఎన్బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో, రాజకీయ రంగంలో, సేవా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకను తాము జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ కృష్ణబాబు, రొంగల నాగేశ్వరరావు, త్రిపుర రమేష్, మారిశెట్టి బాలకృష్ణ, పొదిలి కమలదాస్, రాగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ పుట్టినరోజు కార్యక్రమం మన నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు మరియు ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం, రాజకీయంగా ఆర్టిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ ఎమ్మెల్యే కింద. అలాగే వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా గత 20 సంవత్సరాల బట్టి కూడా ఎంతో అద్భుతంగా పేదలకి సేవ చేస్తున్నారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా సినిమాలు కూడా తీర్చడం జరుగుతుంది. అలాంటి నందమూరి బాలకృష్ణ గారు 65వ పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ మేము చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా అనాథ పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఏదో రకంగా
ఆర్థిక సాయం చేయాలని ఈ పుట్టినరోజును పురస్కరించుకొని మీరందరికీ కూడా మా సహకారాలు ఇస్తున్నాము. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన పద్మడియాకు ముందున్న అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవ సంస్థకి ఈ పిల్లలందరూ కూడా అనాథ పిల్లలు అక్కడ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీరు అన్ని రకాలుగా సాయం చేయాలని ఈ సందర్భంగా మీ పట్టు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 94417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రణాళికాబద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెదపాడు మండలము వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల్ల చేసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం జరిగిందని, తద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా జిల్లాలో విద్యారంగంలో మంచి మార్పును తీసుకురావాలన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో విద్యారంగానికి 31,805 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేసిందన్నారు.
జిల్లాలో 2.78 లక్షల విద్యార్థులు ఉండగా 1.30 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు 32,60,034 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 6.80 లక్షల రూపాయల చెక్కులను అందించారు. సర్టిఫికెట్లతో సత్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 83% వచ్చిన వాళ్ళకి ఈ గుర్తింపు వస్తుంది. దానికి ఒక క్యాష్ అవార్డు ప్రకటిద్దాం. మిమ్మల్ని అందరినీ కూడా ఒక షైనింగ్ స్టార్లుగా గుర్తింపు తీసుకొద్దాం. ప్రతి మండలం నుంచి కూడా మనం అటువంటి ప్రోత్సాహం తీసుకొస్తే అందరిలో కూడా రేపటి రోజున ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని ఆలోచన ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా అంటే భారతదేశంలో వస్తున్న మార్పుల్ని మీరు గమనించాలి. డిజిటల్ నాలెడ్జ్ పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకుని రేపటి రోజున మీ చదువులో కానివ్వండి, మీకు రేపటి రోజున వచ్చే ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కూడా ఆ మార్పు రావాలి. నిజంగా ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలకి మనకి ఎందుకు అంత ప్రోత్సాహం కనపడడం లేదు? తల్లిదండ్రులు ట్రాన్స్పోర్టేషన్ ఒక ఇష్యూ అయి ఉండొచ్చు, అందుకే నేను బస్సులు పెడతా. కలెక్టర్ గారితో ఇందాక చెప్పాను, 163లో 110 మంది మన జిల్లాలో ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను బాధ్యతతో కలెక్టర్ గారికి చెప్పాను, ఈ సంవత్సరం మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇదే అవార్డ్ సెరమనీకి ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో 110, ప్రైవేట్ పాఠశాలలో 53 రావాలి అని నేను కలెక్టర్ చెప్పడం జరిగింది. అంటే అదొక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలని నేను తగ్గించడం లేదు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న ఎస్పీ జేసీ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. అనంతరం వేద ఆశీర్వచనం పలికారు. అదేవిధంగా ఎస్పీ జేసీ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, గురువాయగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాచర వినాశకరమో నమామి. భరతాదిభిర్పరివృతం రమం వసకీకృత రాక్షసం రామాయణ భావ దత్తాం వరుణమన్య Hare
ఉటుటూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దివంగత నేత డాక్టర్ వట్టి వసంతకుమార్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వట్టి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్పేషెంట్లకు గర్భిణులకు పండ్లు పోషకాహారాన్ని అందించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వట్టి వసంతకుమార్ 73వ జయంతి వేడుకలు పురస్కరించుకుని నియోజకవర్గ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని గుర్తు చేశారు. వసంత్ చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వట్టి పార్థసారథి, వర్ధినేని సత్యసాయి, బాబ్జీ, లక్ష్మణ్, నౌడు బాజీ, వాసురామ్మూర్తి, సతీష్, నాగేంద్ర, మణి, అజయ్, భీమడోలు సిహెచ్సి డాక్టర్ రేష్మి తదితరులు పాల్గొన్నారు. డౌట్ వచ్చింది అడిగాడండి పెద్దల్ని. కాదు నిమ్మ మొక్క అనుకున్నాడు. డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జోహార్, డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జోహార్, డాక్టర్ వట్టి వసంత్ కుమార్. ఈరోజు డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారిది 73వ జయంతి. మరి ఆయన వసంత్ గారు ఈరోజు మరి భీమడోలు గ్రామంలో ఈ హాస్పిటల్ ఈరోజు ఇలా ఉంది అని అంటే ఆయన యొక్క కృషి ఫలితమే. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఈ బిల్డింగ్ సరిపోవట్లేదని అడిగిన తక్షణం మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా భీమడోలు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళ మనిషి లేకపోయినా సరే తరతరాలుగా గుర్తుండిపోయే శాశ్వతమైన పనులు ఆయన భీమడోలు గ్రామాన్ని చేశారు. మన గౌరవ వట్టి వసంత్ కుమార్ గారు 73వ జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, కొంత బాధతో ఇక్కడ మా అభిమానులందరూ జరుపుకోవడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఒక పేరు కాదు, ఆయన పేరు చెప్తే ఒక ప్రపంచనం. అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా సరే గత 20 సంవత్సరాల ముందుకెళ్తే ఏమీ తెలియని ఈ నియోజకవర్గాన్ని, ఏమీ తెలుసుకోలేని ప్రజల్ని ఎంతో చైతన్యవంతంగా ఆయన యొక్క అభ్యుదమైన లక్షణాల్లో ముందుకు ఎంతో చైతన్యవంతంతో రాజకీయ చాణక్యంతో ఎంతోమంది ఆదరాభిమానులను చొరగొన్న నాయకుడు ఆయన. వట్టి వసంత్ కుమార్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ పోళ్ళ భీమడోలు పేషెంట్లందరికీ కూడా పళ్ళు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన బ్రాండ్. ఇవాళకు కూడా మూడు టర్ములు ఎమ్మెల్యేల టర్ములు అయినా కానీ ఇవాళ కూడా వట్టి వసంత్ కుమార్ గారిని తలుచుకుంటున్నామంటే ఏంటంటే వట్టి వసంత్ కుమార్ గారు ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అది ఆ పార్టీ వాడు కాదు, ఈ పార్టీ వాడు కాదు. అది నిజంగా ఆడికి కావాలి, చెయ్యాలి ఈ పని అని అనుకుంటే ఆయన అంటూ మనసు పెడితే టక్మంట అయిపోయేది. అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి అడ్మినిస్ట్రేషన్ చూడమా అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 27.5 నుండి 16.5% తగ్గించడం వలన ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోయి నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు పామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో ఆయిల్ ఫామ్ గెలల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. 2025 మార్చిలో 27.5% దిగుమతి సుంకం పెంచడం వలన 20,290 రూపాయలకు టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పెరిగిందన్నారు. దిగుమతి సుంకం తగ్గించడంతో సుమారు 16,000కు ధర పడిపోనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పామాయిల్ దిగుమతులపై 50% వరకు సుంకం పెంచి ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం నాయకులు గంటా పాపారావు, దాసరి జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మే 31వ తారీఖున ఆయిల్ ఫామ్ అంటే పామాయిల్ సంబంధించిన ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంటే 10% ఏదైతే దిగుమతి సుంకం తగ్గించిన ఫలితంగా ఇప్పటికే పామాయిల్ గెలల ధరలు పడిపోయిన పరిస్థితి ఉంది. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపుగా 20,120 రూపాయల ధర ఉంటే
ఆ ధర కాస్త 18,650 రూపాయలకు పడిపోయింది. ఈ ధర మరింత పడిపోయే పరిస్థితి ఉన్నది. 15,000 రూపాయలకి 16,000 రూపాయలకి టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోతుందని చెప్పేసి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతూ ఉన్నది. ఇవాళ లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఏదైతే పామాయిల్పై దిగుమతి సుంకాన్ని ఇవాళ 40% నుంచి 50% వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంట్లో గలం విప్పాలని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణను ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. భీమవరంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణను ఏపీ ఎంఆర్ఎస్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమవరపు బాబురావు, బొండాడ సురేషు, పెనుకుదురు సతీషు, పండూరి శివ, పాలకోడేటి సత్యనారాయణ, కేశవరపు పెద్దిరాజు, అంజూరి నాగరాజు, సాలారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. యోగాంధ్రలో భాగంగా గురువైగూడెం మధ్యాంజనేయ స్వామి దేవస్థానం వద్ద యోగా కార్యక్రమం నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.